అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇది చిత్తూరు జిల్లాలో కాణిపాకంలో ఉన్నదండి. ఈ దేవాలయాన్ని దర్శిద్దాం. మనం వీడియోను చివరి వరకు చూడండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. మీరిచ్చే లైక్, కామెంట్ మాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మరిన్ని వీడియోలు చేయడానికి మాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. దయచేసి అందరికీ వీడియోను చివరి వరకు చూడవలసిందిగా మనవి చేస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది తిరుపతికి దగ్గరలో మరియు అరుణాచలంకు కూడా 150 కిలోమీటర్స్, 100 కిలోమీటర్స్ సరౌండింగ్లో ఉంటుందండి. ఇది అరుణాచలం వెళ్ళే ముందల ఫస్ట్ వినాయకుని, గణపతిని దర్శనం చేసుకుందాం అని చెప్పి మేము ఇక్కడికి వచ్చాము. చూడండి, లోపలికి ఎంట్రీ అయ్యే ముందల ఇప్పుడు సైడ్ దుకాణాలు గిన లోపలికి ఇప్పుడు ఎంట్రీ అవుతున్నాం మనం. గోపురం చూడండి ఎదురుగా కనిపిస్తూ ఉన్నది. మేము అసలు నైట్ పూట వెళ్ళాము. డే టైంలో వెళ్తే ఇంకా బాగుంటుంది చూడటానికి మనకి. వినాయక దేవాలయం లేదా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో నెలకొని ఉన్న హిందూ వినాయక దేవాలయం. ఇది చిత్తూరు నుండి 11 కిలోమీటర్ల దూరంలోనూ, తిరుపతి నుండి 68 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. పురాణ గాథ. చారిత్రక కథనం ప్రకారం ఒకప్పుడు ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. వారిలో ఒకరు గుడ్డి, ఇంకొకరు మూగ, మరొకరికి చెవుడు అనే అంగవైకల్యాలు కలిగి ఉండేవారు. వారు తమ చిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు. వారి పొలానికి నీరు పెట్టడానికి నూతి నుండి ఏతాంతో నీరు తోడుతుండగా ఒకరోజు నూతిలో నీరు పూర్తిగా అయిపోతుంది. దానితో ముగ్గురిలో ఒకరు నూతిలో దిగి లోతుగా తవ్వటం మొదలుపెట్టారు. కాసేపటి తర్వాత గడ్డపారకు రాయిలాంటి పదార్థం తగలటంతో ఆపి క్రింద జాగ్రత్తగా చూశాడు. గడ్డపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతి నుంచి రక్తం కారడం చూశాడు. కొద్ది క్షణాలలో బావిలో నీరు అంతా కూడా రక్తం రంగులో మారిపోయింది. మహిమతో ముగ్గురి అవిటితనం పూర్తిగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారనేది స్థానిక కథనం. ఈ విషయం విన్న చుట్టుపక్కల గ్రామస్తులు తండోపతండాలుగా నూతి వద్దకు చేరుకొని ఇంకా లోతు త్రవ్వటానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించకుండానే వినాయక స్వామి వారి స్వయంభు విగ్రహం ఊరే నీటి నుండి ఆవిర్భవించింది. ఈ మహిమ చూసిన ప్రజలు ఆయన స్వయంభువుడు అని గ్రహించి చాలా కొబ్బరికాయల నీటితో అభిషేకం చేశారు. ఈ కొబ్బరి నీరు 1 ఎకరం పావు దూరం చిన్న కాలువల ప్రవహించింది. దీన్ని కాణిపరకం అనే తమిళ పదంతో పిలిచేవారు. రాను రాను కాణిపాకంగా పిలవసాగారు. ఈ రోజుకు ఇక్కడ స్వామివారి విగ్రహం నూతిలోనే ఉంటుంది. అక్కడ ప్రాంగణంలోనే ఒక బావి కూడా ఉన్నది. దానిలో స్వామివారి వాహనము ఎలుక కూడా ఉంది. కొన్నేరులో మనం వాటర్ చూస్తే చాలా ప్యూర్గా ఉన్నాయి, శుద్ధంగా ఉన్నాయి. మనం ఏ గుడికి, దేవాలయానికి వెళ్ళినా కానీ మనం బయట నుంచి వస్తాం కాబట్టి స్వామివారి గర్భగుడికి ఎదురుగా ఉన్న ఇది కోనేరు అండి. ఇది చూడండి, కోనేరు ఎంత బాగుందో. కాబట్టి చెప్పులు వేసుకుంటాం కాబట్టి పాదరక్షలు రాగానే మనం కాళ్ళు కడుక్కొని కొద్దిగా నీళ్ళు పైన చల్లుకొని వెళ్ళాలండి. చాలామందిని చూసిన నేను అలాగే డైరెక్ట్ దేవాలయంలోకి ప్రవేశిస్తుంటారు, కానీ అది తప్పు. చరిత్ర. ఈ దేవాలయాన్ని 11వ శతాబ్ద ప్రారంభంలో చోళరాజు మొదటి కులుత్తుంగ చోళుడు నిర్మించాడు. 1336 తర్వాత విజయనగర సంస్థాన చక్రవర్తులు దీనిని అభివృద్ధి చేశారు. నిర్వహణ. ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉంది. ఈ దేవాలయ నిర్వహణ కొరకు 15 సభ్యులతో కూడిన ట్రస్ట్ ఒకటి ఉంటుంది. ఇది దేవాలయం ముందలి భాగం అండి. ఇది మేము అందరం కలిసి కుటుంబం సమేతంగా ఫ్యామిలీ మొత్తం వెళ్తామండి ఏడికి వెళ్ళినా. ఇది నైట్ పూట కాబట్టి మనకి అంత క్లియర్గా లేదు, కానీ దేవాలయంలోకి ఎంటర్ కాగానే మనకి మొబైల్స్ అనేది జమ అవుతాయండి, కెమెరాలైనా సరే, మొబైల్ అయినా సరే. కాబట్టి లోపల దేవాలయంలో చూపించలేకపోతున్నాం. మీరందరూ కూడా తప్పకుండా దర్శించండి. ఇక్కడి నుంచి కొద్దిగా ముందరికి పోయినాక ఇది ఇటే లెఫ్ట్ సైడ్కి ఒకటి మనకు ఎంట్రీ గేట్ ఉంటుందండి. మనం కొంతమంది ఏంటంటే దేవాలయంలో షార్ట్లు వేసుకొని స్టైల్గా పోతుంటారు, కానీ అట్లా పోతే లోపలికి ఎలవ్ చేయరండి.
లుంగినన్నా కట్టుకోవాలి, పంచనన్నా, లేకుంటే మామూలుగా ప్యాంట్ షర్ట్ వేసుకున్నా పర్లేదు కానీ ఫుల్ బట్టలు వేసుకొని వెళ్ళాలి. దేవాలయం కదా, దానికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి కదండి. ఇది బయటి భాగం. ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళి మొత్తం తిరిగి క్యూ లైన్ కనిపిస్తున్నది కదా, లోపలికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. లోపల దేవుని దర్శనం జరిగినాక మనం వినాయకుడిని దర్శించుకున్నాక గర్భగుడిలో బయటికి వచ్చాక వినాయకుడు కొలువై ఉన్న ఏదైతే కొలను ఉందో లోపల బావి, ఆ బావి నుంచి నీళ్లు కింది నుంచి వస్తుంటాయండి. ఆ వాటర్ చాలామంది కింది నుంచి చేతులతో తీసుకొని పైన చల్లుకుంటుంటారు. అది చాలా మంచిదంట. మీరు కూడా ఒకసారి దాన్ని గుర్తుపెట్టుకోండి. దర్శనం అయిపోయినాక బయటికి వచ్చి చుట్టుపక్కల మంచిగా ప్లేస్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. కొద్దిసేపు కూర్చొని ప్రదేశాన్ని అనేది ఆస్వాదించండి, చాలా బాగుంటుంది. కాణిపాకంలో జరిగే పండుగలు. వినాయక చవితి పండుగ నుండి 21 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుపుతారు. వివిధ వాహనాలలో వినాయక విగ్రహాన్ని ఊరేగింపు చేస్తారు. ఈ వేడుక చూడటానికి దేశ విదేశాల నుండి అనేక మంది యాత్రికులు సందర్శిస్తారు. ఇతర విశేషాలు. కాణిపాకంలో కొలువు తీరిన స్వామి వినాయకుడు సజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు. ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. స్వామివారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెబుతారు. భక్తులను బ్రోచే స్వామిని వరసిద్ధి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు. స్వామివారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. సత్య ప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయటానికి అబద్ధీకులు సిద్ధం కారు. కాణిపాకంలో ప్రమాణం చేస్తారా అంటూ సవాల్ విసురుతారు. ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాలలో కూడా ప్రామాణికంగా తీసుకునేవారు. దీనికి ఎదురుగా ఒక మంచి నీటి కోనేరు, ఒక వినూతనమైన మండపం కూడా ఉన్నాయి. చూడండి, దేవాలయం ఎదురుగా కోనేరు కాడ నిలబడి చూస్తే నైట్ టైం కాబట్టి లైటింగ్ వ్యూ ఎంత సుందరంగా కనిపిస్తుందో. ఇది దర్శనం చేసుకొని బయటికి వచ్చాక తీసినదండి. ఇక అవుట్ అన్నట్టు, ఇది ఇంకా అయిపోయింది దర్శనం. వెళ్ళే మూమెంట్లో ఖచ్చితంగా మీ అందరికీ ఆ వినాయకుని అనుగ్రహం కలగాలని, మీరు ఆ కాణిపాకం దర్శించాలని, ఇంకా ఎవరైనా కాణిపాకం చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అతి త్వరలో ఆ వినాయకుని దర్శనం జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. వీడియోను చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. మరిన్ని వీడియోలతో అతి త్వరలో ఇంకో వీడియోతో మీ ముందరికి వస్తాను. థ్యాంక్ యూ.